నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఫైర్ బ్రాండ్ రోజా ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? దువ్వాడ శ్రీనివాస్ గారికి పట్టిన గతే అంటే ఆ సిచ్యువేషన్సే రోజా వైపు కూడా పడుతున్నాయా, వస్తూ ఉన్నాయా? అండ్ మరో ఫైర్ బ్రాండ్గా కూడా వరుదు కళ్యాణ్ కనిపిస్తూ ఉన్నారు. చాలా విషయాల మీద సూటిగా స్పందన తెలియజేస్తూ ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ వాట్ అబౌట్ రోజా గారు? సరే, నేను ఒక విషయం చాలా స్ట్రైట్గా చెప్తాను. దయించి వరుడు కళ్యాణి గారు ఒక ఎమ్మెల్సీ, రోజా ఒక సినిమా యాక్టర్, ఎమ్మెల్యే, మినిస్టర్. వీళ్ళిద్దరిని దయించి కంపేర్ చేయకండి. సినిమా యాక్టర్లకు బేసిక్గా నాలెడ్జ్ ఉండదు. నేను ఎవరికైనా ఐ స్టిక్ టు మై గన్స్. వరుడు కళ్యాణి గారు రైట్ నౌ షీస్ హ్యాపెన్ టు బి ఎమ్మెల్సీ. పూర్తి అవగాహనతో సబ్జెక్టు పరంగా ఆవిడ మాట్లాడుతున్న మాటలు ప్రతిదీ గుణపాలు దిగినట్టు దిగుతున్నాయి. మీరు మండలి కనుక ప్రొసీడింగ్స్ ఫాలో అయితే ఆవిడ దిగేసిన గుణపాలు ఇప్పటికి కూడా పీక్కోలేక లాక్కోలేక సస్తున్నారు. అదే రోజా గారి గురించి అలా అంటారు మీరు? కాదు అంటే సార్, నేను మళ్ళీ మీరు సినిమా స్టార్ అని విషయం మీద మాట్లాడకండి. అంటే విషయాల మీద స్పందిస్తూ ఒక ఫైర్ బ్రాండ్గా పార్టీని పూర్తి స్థాయిలో వెనకేసుకొస్తూ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని, అఫ్కోర్స్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలని అవి చెప్తూ అండ్ ప్రత్యర్థి పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి రోజా గారిని అలా అంటే ఎలా? అవన్నీ పాత కథలు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీరు వాస్తవంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆవిడ మినిస్టర్గా ఆడుదాం ఆంధ్ర విషయంలో కానీ, పర్యాటక రంగానికి ఉదాహరణకి ఋషికొండ ప్యాలెస్ల మీద కానీ ఆవిడ ప్రెస్ మీట్లు కానీ, ఆవిడ ఎవరికైనా ప్రజలకు అవగాహన కార్యక్రమం కానీ ఏ రోజున జరిగిందా? తక్కువ. పనికిమాలిన విషయాలు ఆ పవన్ కళ్యాణ్ మీద అలో లక్ష్మణాన్ని ఏడ్చుకొని సావడంతో తప్ప ఇంక దేనికి పనికిరలేదు ఆవిడ. అదే ప్రత్యర్థి పార్టీ ఖచ్చితంగా దుమ్మెత్తిపోయాలంటే పర్సనల్ విషయాలా? అసలు ఫస్ట్ మన విషయాలు మనం మాట్లాడి తర్వాత పర్సనల్ విషయాలు మాట్లాడమన్నాడు. ఆవిడకి అభ్యంతరంలే. నేను ఇవాళ అదే చెప్తున్నాను. అందుకే నేను వరుడు కళ్యాణ్ గారితో దయించి పోల్చొద్దని చెప్పాను. ఆవిడ ఈరోజు పర్సనల్ వెంచంటే తర్వాత విషయం, పర్సనల్గా మాట్లాడే కన్నా డెలివరబుల్స్ మీద మాడుతుంది. అంచేత వరుడు కళ్యాణ్ గారితో దయించి రోజాని కంపేర్ చేయకండి. ఆవిడ ఒక సినిమా యాక్టర్గా, మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా 2 సార్లు వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అక్కడే ఏం ఉపయోగం లేదు. రోజాతో ఏం ఉపయోగం లేదు. పార్టీ చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారంటారు ఆ విషయాన్ని? ఎందుకు గ్రహించరు? ఆయన తక్కువ మనిషి, రావులెత్తే పేగులు ఎక్కడతారు ఆయన. అంతే. మీకు ఒకటే చెప్తున్నాను సార్, ఎప్పుడైనా సరే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ చేసిన మంచి, పార్టీ గురించి చెప్పుకునేవాడి గురించి మాట్లాడితే అని అర్థం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇలా మాడిందట అన్న దాని మీద విశ్లేషణలు చేసుకుంటూ టైం వేస్ట్ చేసే కార్యక్రమం నాతో కాదు. ఓకే. ఇంకా వరుడు కళ్యాణ్ గారు వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా అడుగుతున్న ప్రతి ప్రశ్నకి, నాడు నేడు స్కూల్ విషయంలో కానీ, రంగుల విషయంలో కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభుత్వం అయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో ట్రాన్స్పరెంట్గా ఒక తెల్లకాగితం రూపంలో రిలీజ్ చేయించగలిగింది ఆవిడ. దిగేసిన గుణపాలు ఇప్పటికి లేవు, బయటికి రావట్లేదు. ఆ గుణపాల పైకి లేగడానికి మన గౌరవ స్పీకర్ గారే సాక్షి పేపర్ చదవడం మొదలెట్టారు. ఏది వాస్తవం గ్రహించి అట్లీస్ట్ రూలింగ్స్ అనే వచ్చు అంత ఫోర్త్ అని. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ వెన్ పార్టీస్ ఇన్ క్రైసిస్. ఇట్లాంటి ఆన్సర్స్, ఇలాంటి ప్రశ్నలతో వాళ్ళని తికమక పెట్టే పరిస్థితులు కావాలా. అంతేకాని ఏంటంటే ఇది రోజా గారిని తీసుకొచ్చి ఈవిడితో కంపేర్ చేసి ఎవరికి ఉపయోగం? రోజా వాళ్ళు చెప్పండి. కంపారిజన్ వద్దు, లేదు, అనవసరం, టైం వేస్ట్ కూడా. ఎవడైనా కంపేర్ చేస్తే ఆడ అంత బుర్ర తక్కువ ఇంకోటి లేడు. ఎందుకంటే సబ్జెక్ట్ రోజా గారు ఈ రోజు దాకా ఎక్కడైనా మాట్లాడితే ఋషికొండ ఏం తకరాలు పడుతుండ్రా, తమాషాలుగా ఉందా, ప్రభుత్వం కడితే జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఏం మాడుతున్నావు, ఏ రోజున ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ? దేనికి కట్టేమో పర్యాటక శాఖ మంత్రిగా చెప్పింది ఆవిడ. ఇదే మా వరుడు కళ్యాణ్ అమ్మని అడగండి, తోలు తీసి చేతికిస్తుంది. విషయం, పరిజ్ఞానం, అవగాహన సినిమా వాళ్ళకి ఉండదు. అండర్లైన్ చేసుకోండి. మరి రాజ్యాలు వేలేసారు సినిమా వాళ్ళు. గతిలో నమ్మక మతిరేణ మౌడని రామారావు గారి టైము పొలిటికల్ వ్యాక్యూమ్, ఎంజీఆర్ గారికి, జయలలిత గారు పొలిటికల్ వ్యాక్యూమ్స్ అంతే తప్ప వాళ్ళకి పర్టికులర్గా విధానాలంటూ ఉండవు. ఎందుకు లేవు? వాళ్ళతో అయిపోయింది. వీళ్ళందరూ వచ్చిన చిన్నపిల్లలందరూ పొగడి బ్యాచ్లు. కళ్ళ ముందు రజనీకాంత్ భయం పడిపోయిన చూడలేదా? కమలాసన్కి ఆర్తబల్లం పెట్టి ఇంట్లో కూర్చోబెట్టిన చూడలేదా? పవన్ కళ్యాణ్ గారికి 2 సార్లు 2 నియోజకవర్గాలు ఓడగొట్టి ఈసారి ఇస్తే ఏం ఉద్ధరించేస్తున్నాడో చూస్తున్నాం కదా. అంటే సినిమా వాళ్ళు టోటల్గా పాలిటిక్స్ వేస్ట్ స్క్రాప్. నేను అందులో అసలు ఇది అనా పైసా కూడా డివేట్ అవ్వను. విషయ పరిజ్ఞానం చాలా ఇంపార్టెంట్ సార్. మరి చాలా విషయాలు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉండేవారు రోజా గారు. ఏ ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్పింది ఆవిడ చెప్పండి. నేను ప్రెస్ మీట్లు నేను ఫాలో అయినట్టు ఆవిడ ఫాలో అవడు. రెండు సబ్జెక్టులు మాడదాం. ఐఎమ్ డిబేట్. ఇవాళ పాయింట్ ఏంటంటే ఋషికొండ ప్యాలెస్ మీద ఆవిడ ప్రెస్ మీట్ ఏదైనా తప్పండి ఉందా లేదా? మీరు జర్నలిస్ట్ కదా, సీనియర్ జర్నలిస్ట్. మళ్ళీ లేదు మరి ఎందుకు ఏ ప్రాతిపదిక మీరు వెనకేసుకుని రావాలా? నేను వెనకేసుకుని రమ్మంటలేదు. దిక్కుమాల జబర్దస్తులు ఇట్ల నుంచి ఐడెంటిటీ క్రియేట్. మరి ఎలా వచ్చింది మంత్రి పదవి? ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి? ఇస్తారండి. 2 సార్లు గెలిచి ఇంకా కాల మధ్యలో తిరుగుతుంటే ఎవరు చేస్తారు? ఇస్తే ఏం చేశారు చెప్పమనండి. అంతే. కళ్యాణ్ గారితో ఎట్టి పరిస్థితుల్లో పోల్చొద్దు.
ఆవిడే షీ హెస్ క్రియేటెడ్ ఏ డిఫరెంట్ బ్రాండ్ ఇన్ పర్టికులర్ దిస్ థింగ్. అంటే నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాస్కి పట్టిన దువ్వాడ శ్రీనివాస్ అక్కడ లోకల్ ఫ్రిక్షన్ చాలా ఎక్కువైంది సార్. ఈజ్ అ కమిటెడ్ సోల్ టు ద పార్టీ అండ్ జగన్ గారు. అది కాదు ఒక ప్రాబ్లం. అక్కడ పేరాడ తిలక్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు, పైపచ్చి తన పర్సనల్ ఇష్యూస్ ఎక్కువ అక్యుములేట్ అయ్యి ఉన్నాయి. అండ్ నియోజకవర్గంలో ఆయనతో కూడా పోల్చొద్దా రోజాని? ఎందుకు వాళ్ళతో పోలికి? ఓకే, అసలు ఎవరెవరితో ఎందుకు పోల్చాలి అసలుకి? ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ ఐడెంటిటీ. అంటే ఒక మహిళా నేతగా చాలా ఫైర్ బ్రాండ్గా ఉండేవారు. దేనికి ఫైర్ బ్రాండ్ అండి? బూతులు తిట్టుకుంటూ వాళ్ళని అరే తుర్యలు అనుకోవడం అది కాదు కదా. నేను వరుడు కళ్యాణ్ అమ్మాయి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. అవును, ఖచ్చితంగా సబ్జెక్ట్ మాట్లాడుతుంది ఆవిడ. అలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పార్టీలకి. ఇట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ అ రీప్లేస్మెంట్ ఫర్ రోజా ఇవాళ వరుడు కళ్యాణ్ మనం చెప్పాలంటే. ఇది మనం పార్టీలో మన లాయలిస్ట్గా ప్రూవ్ అవ్వాలంటే దిస్ ఈజ్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ అని గుణపాఠాలు నేర్పుతుంది ఆవిడ. జగన్ గారు గ్రహించారంటారు? ఎందుకు గ్రహించిపోతే ఆవిడకి ఎందుకు అంత అవకాశాలు ఇస్తారు? నాకు ఇవాళ మండల్లో మొండితో కరణ్ గారును ఈవిడే తోలు తీసి చేతికి ఇస్తున్నారు. చాలా పాయింట్ టు పాయింట్ బాగా మాట్లాడారు. నో డౌట్ ఎట్ ఆల్. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ వెన్ పార్టీస్ ఇన్ క్రైసిస్. వాట్ దే హ్యావ్ డన్ అని దాన్ని హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో చెప్పగలుగుతున్నారు. అట్నుంచి సమాధానం లేని నిస్సహాయ స్థితికి డ్రైవ్ చేయగలుగుతున్నారు. ఈ ఉదంతో ఎప్పుడైనా ఉందా? అవును, ఈ వడ్డానాలు చూపించుకుని గాజులు చూపించుకుని ఇవా రాజకీయాలు. పెద్ద మనిషి జవహర్ గారు ఆ రోజు నెహ్రూ గారు నిరోధిస్తున్నా సరే, అంటే తెలియక చేస్తున్న పనులు కూడా తెలిసిన పెద్దవాళ్ళు నిలువరిస్తున్నా కూడా నిలవరించబడలేనప్పుడు ఏం రాజకీయం ఏమన్నా వచ్చాలి ఇవి. ఓకే, ఇప్పుడు వైసీపీలో ప్రస్తుతానికి ఆమె స్టేటస్ అలాగే ఉందంటారా? స్టేటస్కో ఇచ్చారు, అలా కంటిన్యూ అవ్వాలి అంతే. ఇప్పటికైనా సబ్జెక్ట్ నేర్చుకుని పర్యాటక శాఖ మీద రుచికొండ మీద ఎవరైనా మాట్లాడితే ఓ ప్రెస్ మీట్ పెట్టి తోలు తీసి చేతికి ఇస్తే అప్పుడు మాడదాం. యాజ్ ఎ సినిమా యాక్టర్ అంత నాలెడ్జ్ లేదు, అంత గ్రాస్పింగ్ పవర్ కూడా లేదు. స్క్రిప్ట్ రాసిస్తే గనకనకన చదివేసి పోతారు అవతలకి. అంతే. ఈ సినిమా యాక్టర్లు స్క్రిప్ట్ రాసిస్తేనే చదువుతారు. ఒరిజినల్గా ఆరాటరీ స్కిల్స్ వాళ్ళకు ఉండవు. ఇప్పుడు బాలకృష్ణ గారిని చూడండి, బయటకు వచ్చి ఏం మాట్లాడు? స్క్రిప్ట్ ఇవ్వండి, ఆయన చెప్పిన పెద్ద పెద్ద డైలాగులు ఒకటి చెప్పలేడు. అది కరెక్టే. మరి జగన్ గారు కూడా చాలా సందర్భాల్లో స్క్రిప్ట్ చూసి మాట్లాడుతూ ఉంటారు, ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. జనరల్గా చాలా సందర్భాల్లో ప్రిపేర్ అవ్వకుండా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఒక ప్రెస్ మీట్కి వెళ్ళాలి, బుల్లెట్ పాయింట్స్ చూసుకోకుండా మాట్లాడతారా? కోర్స్ చంద్రబాబు నాయుడు గారే చూసి మాట్లాడతారు, వేరే విషయం. ఎవరైనా చూసి మాట్లాడతారు. ఒక స్క్రిప్ట్ డెలివరీ అవుతున్నప్పుడు స్క్రిప్ట్ డెలివరీ ఇస్ టోటలీ డిఫరెంట్. బట్ మీరనే స్క్రిప్టింగ్ వేరు, అది వేరు. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.